మీ అందరికీ తెలియదు కాదు, 10 ఏళ్ళు డిఎస్సిని నిర్వహించకుండా ఆ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి కావాలి 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 అని పదే పదే కోరినప్పటికి కూడా పెడచెవిని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు 6/9/2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023, 28/10/2023 వరకు 1,77,527 అభ్యర్థుల దరఖాస్తులు ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. కానీ ఎన్నికలు సమీపించాయి. అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం. నోటిఫికేషను కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు. క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అంటే 11,000 టీచర్ల పోస్టులకి 500 అంటే ఇంకొక 6,000 పైబడి కలిపి 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు, అంటే మీ అందరికి తెలియదు కాదు, ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు. దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి, అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోనే $19,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియదు కాదు, ఆల్ టికెట్స్ 11th నైట్ నుంచి 8 PM నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 2,05,000 మంది 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే
గత ప్రభుత్వాల్లా కాకుండా 24/7 వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇప్పటికే ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే 2,79,000 మంది డిఎస్సి అప్లై చేసుకున్నారు. 2,79,000 మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకుని 2,05,500 మంది ఇప్పటికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి